నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. కాలం గిర్రున తిరిగింది. అందుకే 2014 నుంచి 2024కి ఒక్కసారిగా దూకేసినట్లుంది. ఇంతకీ తెలుగు రాష్ట్రాల పరిస్థితి వేరు. ఒక రాష్ట్రంలో 24 గంటల కరెంటు, సాగునీరుతో సాఫ్ట్ రహదారులను తలపిస్తుంటే మరో రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు మాట అటుంచి ప్రయాణించేందుకు రోడ్లు కూడా లేని పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతాలు అందని వైనం, కరెంటు కోతలు, ఇంకా ఏవేవో ఇబ్బందులు ప్రజలను ఆనకొండలా భయపెడుతున్నాయి. ఈ కారణంగానే ప్రభుత్వాలు మారాలంటూ డిసైడ్ అయిపోయారు. ఈ కారణంగానే తెలంగాణలో మార్పు జరిగింది. మరోవైపు ఏపీలోనూ మార్పు చేర్పుల కోసం అధికార పక్షంతో పాటు విపక్షాలు కూడా ఎవరి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు వారు. మరోవైపు మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించనున్నాయి. ఏపీలో ఏ పార్టీ వల్ల ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడం చేత కాదంటూ మరో సరికొత్త పార్టీ అరంగేట్రం చేయబోతోంది. దాంతో ఇప్పుడు ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతున్న వైనంపై ఓ ప్రత్యేక కథ.